రాజు మా నాన్నగారు చెప్పాలి కోడలెవరో, నేనేవండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి శివధనుర్భంగం చేశానంటే క్షత్రియుణ్ణి ధనస్సు ఎక్కుపెట్టాను, మా నాన్నగారికి కబురు చేయండి అన్నాడు. అంటే మా దశరథుడు 4 రోజులు ప్రయాణం చేసి వచ్చాడు. వచ్చి అప్పుడు వివాహం చేసుకోవలసి వస్తే ఏదో శివధనుర్భంగం చేసేశాడు, సీతమ్మ అయోనిజ అందుకని ఇద్దరికీ పెళ్లి చేసేద్దామని అనలేదు. అసలు ఈ 2 వంశములు సరిపోయాయా పెళ్లి చేయడానికి, అప్పుడు పెళ్లి చేద్దామన్నారు. ఇక్ష్వాకు వంశం గొప్పతనం ఎవరు చెప్పాలంటే వశిష్ఠ మహర్షి చెప్పాడు, బ్రహ్మర్షి. ఆ వంశం గురించి చెప్తే నేను తరించిపోతానయా అని ఆయన లేచి ఆ రవికులుడితడు ఆ సూర్యవంశం ఎంత గొప్పదో చెప్పాడు. నేను ఎప్పుడో చదివాను సుమండి, అవ్యక్తము అసలు ఈ సృష్టి లేని రోజుల్లో అవ్యక్తము నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి కాశ్యపుడు, కాశ్యపుడి నుండి సూర్యుడు, సూర్యుడు నుండి మనువు, మనువు నుండి ఇక్ష్వాకు,